26 జనవరి 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను గురించి ఇక్కడ మాట్లాడతాం. అలాగే అవార్డ్స్ పొందినటువంటి ప్రముఖులను గురించి కూడా తెలుసుకుంటాం. ఇక నుంచి మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మహిళల రాజకీయ సాధికారతకి సంబంధించి యుఎన్డిపి రిపోర్ట్ అనేది రావడం జరిగిందండి. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి? ఇది మహిళల రాజకీయ సాధికారత, ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఏం చెప్తా ఉంది అనేటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఈ అంశం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత బొగ్గు గ్యాసిఫికేషన్కి సంబంధించి కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపింది. బొగ్గుకి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆమోదం అనేది మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, క్లాసిఫికేషన్ ఉపయోగాలు ఏంటి, సో ఇలా దీనికి సంబంధించి గ్యాసిఫికేషన్ నాట్ క్లాసిఫికేషన్, గ్యాసిఫికేషన్కి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ మాట్లాడతాం. ఇక ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటి ఒక ఆపరేషన్ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ఆపరేషన్ సర్ప వినాష్ని ఇది తలపిస్తుంది. సో ఈ ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటిది ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఏంటి అనేటువంటి అంశాలను మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగినప్పుడు మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్గా పరిగణించబడుతుంది. చలో ఇలా మన క్లాస్కి సంబంధించి ఈరోజు ఈ అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్గా కనబడుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నింటిని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, చలో వాయిస్ క్లియర్ కదా అందరికీ? అండ్ సో పద్మ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది కదరా. ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి ఈ అవార్డుల కమిటీ ఎవరిచే ఏర్పాటు చేయబడుతుంది? ఇప్పుడు పద్మ అవార్డ్స్ని ఇచ్చారు. ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి కమిటీ అనేది ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుంది అని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. దీనికి మీరు ఆన్సర్ని పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఇఫ్ అలా క్వశ్చన్ వచ్చిందనుకో మనం ఏం ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ మనం ఒక్కసారి మాట్లాడాల్సి వస్తే పద్మ అవార్డ్స్కి సంబంధించి పద్మ అవార్డ్స్ కమిటీ అనేది ఎవరి చేత ఇది ఏర్పాటు చేయబడుతుంది అని మనం ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయండి. రైట్, పద్మ అవార్డ్స్ అనేటువంటి వెరీ గుడ్ గణేష్, వెరీ గుడ్, స్పందించినావు. సో పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఈ అవార్డ్స్ని ఇచ్చేటువంటి కమిటీ ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుంది అని ఒక ప్రశ్న అడిగిన ఈ ప్రశ్నకి ఎంతమంది ఆన్సర్ చేస్తారని నేను చూస్తూ ఉన్నా. రైట్ రా, చలో నేనే చెప్తా, మీరేమి ఇబ్బంది పడకండి. పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ గుడ్, గుడ్ ఆఫ్టర్నూన్ రా ఆల్ ఆఫ్ యూ. నేను అడిగిన క్వశ్చన్కి మీరు అందరు కూడా ఆన్సర్ చేయాలి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. రైట్, చూడండి, ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రిపబ్లిక్ డే ఆఫర్ ఇస్తున్నాం. గ్రూప్ 2ని జస్ట్ 299తో 6 months వ్యాలిడిటీకి అందించడం జరుగుతూ ఉంది. అలాగే గ్రూప్ 4ని కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ఎవరైనా కావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక మనం మెంటర్షిప్ 2024కి సంబంధించినటువంటి కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో డైలీ షెడ్యూల్స్, మెటీరియల్స్, ఎగ్జామ్స్, చాప్టర్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మెంటర్షిప్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఈఓసిడిపిఓకి సంబంధించి కావాలనుకున్న వారు ఇందులో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇక మనం పద్మ అవార్డ్స్ 2024 గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం రా. ఈ పద్మ అవార్డ్స్ 2024 అనేది ఈ ఇయర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. పద్మ అవార్డ్స్ 2024 ఇటీవల ప్రకటించారు. వీటికి సంబంధించినటువంటి అంశాలని పరిగణించండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, పద్మ అవార్డ్స్ అనేటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుంది అని అంటే అవార్డ్స్ కోసం, అవార్డ్స్కి సంబంధించినటువంటి వారి జాబితాను రెడీ చేస్తుంది. ఈ అవార్డ్స్కి సంబంధించి ఎవరు అందజేస్తారు అని అంటే రాష్ట్రపతి గారు మార్చి లేదా ఏప్రిల్లో అందజేస్తారు. అయితే నేను అడిగిన క్వశ్చన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోలే, నాకు ఎవ్వరు కూడా ఆన్సర్ ప్రాపర్గా చెయ్యలే.
రైట్. పద్మ అవార్డ్స్ కమిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు అని అడిగిన మీరు చెప్పిన ఆన్సర్ తప్పు. పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఈ పద్మ అవార్డుల కమిటీని ఏర్పాటు చేసేటువంటిది ప్రధానమంత్రిరా. ఇగో ప్రధానమంత్రి పద్మ అవార్డులకి సంబంధించి పద్మ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ ద్వారా ఈ జాబితా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటి జాబితాకి సంబంధించి హోమ్ మినిస్ట్రీ ద్వారా జాబితా రిలీజ్ అవుతుంది అని అంటున్నాం. సో ఇప్పుడు జాబితా అనేది అవార్డుల జాబితా అనేది ప్రకటిస్తారు. ఇగో ఈ అవార్డులను అందజేసేది ఎవరు అని అంటే రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డులను అందజేస్తారు. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశంలో మీరు క్లారిటీ కలిగి ఉండండి. క్వశ్చన్స్ అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ అడగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అవార్డ్స్లో ఇగో ఇలాంటి స్టేట్మెంట్ లెవెల్స్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పద్మ అవార్డ్స్ 2024ని పరిగణించండి. పద్మ అవార్డ్స్ను ఇచ్చేందుకోసం కమిటీ అనేటువంటిది నామినేషన్స్ని స్వీకరిస్తుంది. అంటే వారికి సంబంధించి ఎవరైతే పద్మ అవార్డ్స్కి అర్హులో వారిని అప్లై చేసుకోమంటారు. అలా అప్లై చేసుకోమనేటువంటి కమిటీని నియమించేది ప్రధానమంత్రి. సో ఇలా ప్రధానమంత్రి నియమించినటువంటి కమిటీ ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో అందులో అర్హులను చూసి వారికి వారి నేమ్స్ని ఫైనల్ చేసిన తర్వాత హోంమంత్రిత్వ శాఖ ద్వారా వాటిని రిలీజ్ చేస్తారు. సో వీటికి సంబంధించి అవార్డును ప్రకటించిన తర్వాత అవార్డ్స్ని అందజేసేది రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్ నుంచి. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ ఇది చేయండి. ఇక మరి 2024కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చిందనేది వెరీ సింపుల్ క్వశ్చన్ అవుతుంది. అలా అడిగితే మనందరికీ తెలిసినటువంటి అంశం అదే 132 మెంబర్స్కి 2024 పద్మ అవార్డ్స్ అనేవి ఎంతమందికి ఇచ్చారు అని అంటే పద్మ అవార్డ్స్. సో ఇవి మొత్తం 132 మందికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటన వచ్చింది. ఎప్పుడు వస్తుంది ఈ ప్రకటన అని అంటే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం ముందు వస్తుంది. గణతంత్ర దినోత్సవం ముందు రోజు నైట్ వస్తుంది. ఓకేనా, దినోత్సవం ముందు ఈ ప్రకటన వస్తుంది. అవార్డ్స్ని ఎప్పుడు ఇస్తారు సార్ అని అంటే మార్చ్ లేదా ఏప్రిల్లో అవార్డ్స్ని ఇస్తారు అని చెప్పేసి అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశం మీద క్లారిటీ కలిగి ఉండండి. 2024లో అనౌన్స్ చేసినటువంటి అవార్డ్స్కి సంబంధించి ఎంతమందికి ఇచ్చారు అవార్డ్స్ అని ప్రకటించారు అని అంటే 132 మందికి అవార్డ్స్ ప్రకటించారు అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి పద్మ అవార్డ్స్ లేదా పద్మ పురస్కారాలకి సంబంధించి. అయితే మరొక రకంగా కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందిరా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పద్మభూషణ్ అవార్డ్ భారతదేశంలో ఎన్నవ అత్యున్నత పౌర పురస్కారం? ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్. పద్మభూషణ్ భారతదేశంలో ఎన్నవ అత్యున్నత పురస్కారం? పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్. సో ఇప్పుడు పద్మ అవార్డ్స్కి సంబంధించి ఒకసారి బైఫర్కేట్ చేసి చూద్దాం. 132 మందికి వచ్చింది అనేది వాస్తవం. ఎస్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్. సో మంచిగా ఆన్సర్ చేస్తున్నారు. అందరు పార్టిసిపేట్ చేయాలి. ఇగో పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఈ అవార్డ్స్లో నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ. ఏమని కొంచెం సింపుల్ క్వశ్చన్ అడిగిన? పద్మభూషణ్ అవార్డ్ ఎన్నవ అత్యున్నత పురస్కారం అని అన్న. అత్యున్నత పురస్కారం భారతదేశంలో అని చెప్పేసి నేను క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్, వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్ రా మల్లిక కంటే ముందు ఇంకెవ్వరు 3 నెంబర్ చేసినా కూడా రైటే. భారతదేశంలో పద్మభూషణ్ అనేది 2వది కాదు, 3వ అత్యున్నత పురస్కారం. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక చూడండి, మనం చిన్న చిన్న క్వశ్చన్స్కే కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాం.
బట్ కన్ఫ్యూజ్ కావద్దు. మీకు పద్మవిభూషణ్ తెలుసు, పద్మభూషణ్ తెలుసు, పద్మశ్రీ తెలుసు. అంతకుముందు 2 రోజుల ముందు కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించిన భారతరత్న కూడా తెలుసు. బట్ అయినా యూ సెడ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అనేది డిస్కస్ చేద్దాం. ఇక ఇప్పుడు ఈ క్లారిటీ మీరు మిస్ అవ్వద్దు. ఠీకే. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము అనంటే ఈ అవార్డ్స్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తీసుకున్నాం. మన మిత్రులు చాలామంది రాంగ్ చేసిర్రు. సో ఇప్పుడు 1వ అత్యున్నత పురస్కారం భారతరత్నరా. భారతరత్న 1 అయినప్పుడు పద్మభూషణ్ అనేది 3 అవుతుందిరా. ఎందుకు అనంటే 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్. ఓకే. సో పద్మవిభూషణ్ అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అని అంటున్నాం. సో నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి? పద్మభూషణ్ మీద అడిగిన. సో 4వది పద్మశ్రీ అని అంటున్నాం. సో ఇలా పౌర పురస్కారాలకి సంబంధించి భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అయితే దాని తరువాత 2వ అత్యున్నత పురస్కారం వచ్చి పద్మవిభూషణ్ అని అంటున్నాం. దాని తర్వాత అత్యున్నత పురస్కారం వచ్చి పద్మభూషణ్ అని అంటున్నాం. దాని తర్వాత అత్యున్నత పురస్కారం వచ్చి పద్మశ్రీ. సో ఈ నెంబర్స్ని గుర్తుంచుకోండి. ఇది ఆర్డర్. ఒకవేళ ఎగ్జామినర్ నిన్ను లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చెయ్యాలి అని అనుకుంటే సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తుంచుకుంటే ఇగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంది. పద్మభూషణ్ అవార్డు భారతదేశంలో ఎన్నవ అత్యున్నత పురస్కారం అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 3. మరి 1, 2 ఏమిటి అని అంటే 1 భారతరత్న, 2 పద్మవిభూషణ్, 4 పద్మశ్రీ, పద్మభూషణ్ అడిగాం కాబట్టి ఇది 3వ అత్యున్నత పురస్కారము అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా పరిగణించబడుతుంది. మరి ఇలా చేయకుండా సార్ నేను సెకండ్ చేసినానంటే అది మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో కాబట్టి క్వశ్చన్ని ప్రాపర్గా వినడం, క్వశ్చన్ని ప్రాపర్గా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? దీని ఎఫెక్ట్ ఇగో ఇలా ఉంటుంది. ఇక ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి మనం భారతరత్న బీహార్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్పూర్ ఠాకూర్కి ఇచ్చినారు అని మాట్లాడినాం. 1వ అత్యున్నత పురస్కారం భారతరత్న డిసైడెడ్. సో ఇప్పుడు ఈ 3 అవార్డ్స్ అనేవి ప్రకటించినారు కాబట్టి ఇందులో పద్మవిభూషణ్ 2024లో ఎంతమందికి ప్రకటించడం జరిగింది అని అంటారు. అయితే మనం ఎగ్జామ్ రాసే వరకు ఈ అవార్డ్స్ అందుకుంటారు కూడా. ప్రకటించినారు అనన్నా, అందుకున్నారు అన్నా, తీసుకున్నారు అన్నా ఒకటే. అక్కడి వరకు మీరు ఫిక్స్ అవ్వండి. సో ఇప్పుడు ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలలో పద్మవిభూషణ్ ఎంతమందికి అందించడం జరిగింది అని అంటారు. పద్మవిభూషణ్ అవార్డ్ ఎంతమందికి ప్రకటించారు అనేది క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్ వస్తుంది. ఇంకా మిమ్మల్ని డెప్త్గా అడగాలనుకున్నప్పుడు పేర్లు కూడా అడుగుతారు. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినటువంటి స్పష్టత ఏంటి అని అంటే 5 మందికి ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేసినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఎంతమందికి ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు అని అంటున్నాం? 5 మందికి ఇగో ఈ పద్మవిభూషణ్ అనేటువంటి 2వ భారత అత్యున్నత పురస్కారాన్ని 2024కి గాను వీటిని ప్రకటించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి ఈ 5గురిలో తెలుగు వారికి ఎంతమందికి అవార్డు వచ్చింది అని అంటారు. వాళ్ళ పేర్లను గుర్తించండి అని అంటారు. క్వశ్చన్ ఇలా రావడానికి 100% ఛాన్స్ ఉంది. చెప్పండి. శ్రీ బేసిక్ ఏంటంటే నేను 5 తర్వాతనే క్లాస్ పెడుతున్నా. నిన్న కుదరలే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా. మళ్ళీ అది పెండింగ్ పెట్టుకోవడం ఎందుకని ఇప్పుడు స్టార్ట్ చేసిన అంతే. ఓకే. మళ్ళీ 27th ఈవినింగ్ 5 తర్వాత వస్తా. అంటే కాంటెంట్ చాలా ఎక్కువ ఇచ్చే ప్రయత్నాలలో భాగంగా ఒకేసారి ఇంత చెప్తే బాగుండదని బైఫర్కేట్ చేసి ఇప్పుడు చెప్తా ఉన్నా. ఓకే రైట్. ఇంకా నువ్వు కూల్, నేను ఈవినింగ్ టైంలోనే వస్తా. ఓకే రైట్. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగాను, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి చెప్తాం. రెగ్యులర్ అయితే అదే. రైట్. వెరీ గుడ్ రా. సో ఇప్పుడు ఈ అవార్డ్స్కి సంబంధించి మనం ఎంతమందికి ప్రకటించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినాం. 5 మందికి ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఈ 5 మందిలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డ్ 2 తెలుగు వాళ్ళకి రావడం జరిగింది. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకరెవరు అని అంటున్నాం చిరంజీవి
ఇక రెండవది ఎవరు సార్ అని అంటే వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఉండే కదా, ఇగో ఈ వెంకయ్య నాయుడు గారు. ఓకే, సో ఈ ఇద్దరు కూడా ఎక్కడి నుంచి ఎంపిక కావడం జరిగింది సార్ అని అంటే ఈ ఇద్దరు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడం జరిగిందిరా. సో పద్మవిభూషణ్ అవార్డ్స్కి ఎంపికైనటువంటి చిరంజీవి వెంకయ్య నాయుడు గారు ఏ రాష్ట్రం నుంచి ఈ అవార్డ్స్ని తీసుకుంటున్నారు అని అడుగుతారు. ఆప్షన్లో వీరిద్దరు కూడా తెలంగాణలో ఉంటారు. స్టే చేస్తే అక్కడి నుంచి వస్తే బేసిక్గా స్టే చేయడం తెలంగాణ, హైదరాబాద్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. సో తెలంగాణ తరపున కాదు, వీరికి అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు అనేటువంటి అంశంలో మీరు స్పష్టతను కోల్పోవద్దు. అలా ఈ అంశంలో మీరు క్లారిటీగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చింది సార్ అని అంటే కళాకారిణిగా ఉన్నటువంటి వైజయంతి మాలిక్ వచ్చిందిరా. వైజయంతి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా చిరంజీవి గారు జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర లాంటి సినిమాలు చేసింది వైజయంతికి సంబంధించినటువంటి బ్యానర్లో రా. ఈ వైజయంతి ప్రొడక్షనే ఇప్పుడు ప్రభాస్కి సంబంధించినటువంటి మూవీ ప్రాజెక్ట్ కే అనేటువంటి మూవీని తీస్తుంది. సో ఈ వైజయంతి అనేటువంటి పేరు గుర్తుంటే మీకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైజయంతి మాలి అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇగో ఈ పేర్ల మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీటిని గురించి చెప్పడం జరుగుతూ ఉందిరా. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొకరికి ఎవరికి వచ్చింది అని అంటే పద్మ సుబ్రహ్మణ్యం రా. ఇగో మనం ఏ అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం? పద్మ అవార్డ్స్ గురించే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇందులో అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే పద్మ సుబ్రహ్మణ్యం గారికి వచ్చింది అనేటువంటి ఈ పేరుని కూడా గుర్తుంచుకోండి. ఇక పేర్లు సింపుల్, మర్చిపోవద్దు. ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ బీహార్కి సంబంధించినటువంటి సులభ్ శౌచాలకి సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తకు వచ్చిందిరా. ఆయన పేరే బిందేశ్వర్ పాఠక్. ఏం పేరు అని అంటున్నాం? బిందేశ్వర్ పాఠక్. సో ఇలా ఇగో ఈ 5గురి పేర్లు పద్మ విభూషణ్ అవార్డుకి సంబంధించినవి కాబట్టి గుర్తుంచుకోండి. పాఠక్ అని అంటున్నాం. సరే, ఇగో ఈ మొత్తం పద్మ అవార్డ్స్కి సంబంధించిన పాఠం నేను చెప్తున్నా. ఈ పాఠం అనేటువంటి అంశంలో పాఠక్ అనేది ఉంది. సో ఇలా ఇగో ఈ మొత్తం 5 పేర్లను కూడా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. పద్మ విభూషణ్ అవార్డ్స్ 2024 పొందిన వారి పేర్లను గుర్తించండి అని అంటారు. చిరంజీవి, వెంకయ్య నాయుడు, వైజయంతి మాలి, పద్మ సుబ్రహ్మణ్యం, అలాగే బిందేశ్వర్ పాఠక్. సో ఇలా ఇగో ఈ పేర్లు అనేవి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేమ్స్ మీద మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎనీ ఎగ్జామ్ రేపు జరగబోయే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ పేర్లు అనేవి మీకు ఉండాల్సిందే ఈ ఏడాది పాటు. మళ్ళీ 2025లో మళ్ళీ మారితే పేర్లు, అప్పటి వరకు వీటిని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మ విభూషణ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ పద్మభూషణ్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఎంతమందికి ప్రకటించినారు అనేటువంటి అంశంలో కూడా ఇక్కడ క్లారిటీ ఉండాలిరా. పద్మభూషణ్ అవార్డ్. సో పద్మభూషణ్ అవార్డ్ అనేది భారత్లో 3వ అత్యున్నత పురస్కారం రా. సో ఇప్పుడు ఈ పద్మభూషణ్కి సంబంధించినటువంటి అవార్డు ఏదైతే ఉందో ఏంట్రా ఇది రాయసలే. సో ఇగో ఈ అవార్డు ఏదైతే ఉందో ఇది ఎంతమందికి ప్రకటించారు అని అడుగుతారు. ఇలా అడిగితే దీనికి సంబంధించి మీరు చెప్పాల్సినది మొత్తం 30 మందికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది అని చెప్పాలరా. సో ఎంతమందికి అని అంటున్నాం? 30 మందికి ఈ అవార్డుని ప్రకటించారు. సో ఇలా ఇగో ఈ అవార్డుకి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈసారి పద్మభూషణ్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఎంతమందికి ప్రకటించారు అని అంటే 30 మందికి ప్రకటించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా 30 మందికి కాదు, పద్మభూషణ్ 17 రా. 17 సింపుల్, చిన్న కన్ఫ్యూజ్. ఇగో 17 మందికి ఈ అవార్డు అనేది ప్రకటించిర్రు. ఇక ఇందులో 30 మంది ఏంటి అని అంటే మొత్తం పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి వాటిలో 30 మంది మహిళలకి ప్రకటించడం జరిగిందిరా. 30 మంది మహిళలకి ప్రకటించారు. ఇందులో విదేశాల నుంచి ఎంతమంది ఉన్నారు సార్ అని అంటే
విదేశీయులకి ఒక 8 మందికి మొత్తం అవార్డ్స్లో విదేశీయులకి 8 మంది విదేశీయులని 8 మందిని ఎంపిక చేయడం జరిగిందిరా. సో పద్మభూషణ్ అవార్డ్కి సంబంధించి ఎంతమందికి అవార్డు ప్రకటించారు అని అంటే 17 మంది అని అంటున్నాం. 5 మంది పద్మవిభూషణ్ అని అంటున్నాం. ఇక రిమైనింగ్ మిగిలినటువంటి 110 మంది ఇగో పద్మశ్రీ అనేటువంటి అవార్డ్ ఎంతమందికి ప్రకటించడం జరిగింది అని అంటే 110 మంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. 110 పద్మశ్రీ అవార్డ్స్ని ప్రకటించారు. పద్మభూషణ్ 17ని ప్రకటించడం జరిగింది. పద్మవిభూషణ్ 5 ప్రకటించడం జరిగింది. ఈ మొత్తం 132లో 30 మంది మహిళలకి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. 8 మంది విదేశీయులకి కూడా అవార్డ్స్ను అందజేస్తున్నారు అనేటువంటి అంశంలో మనం క్లారిటీ కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మ అవార్డ్స్కి సంబంధించి. సో ఇలా పద్మ అవార్డ్స్కి సంబంధించి వీటిని గురించి గుర్తుంచుకోండిరా. ఇక మరణం తర్వాత ఇటీవల ఒక మహిళకి అవార్డు పద్మభూషణ్ని ప్రకటించారా. ఆమె పేరేమిటి, ఆమె ప్రత్యేకత ఏమిటి అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇగో ఫాతిమా బీబీకి సంబంధించినటువంటి పేరుని గుర్తుంచుకోవాలిరా. సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసి ఎక్కడ అని అంటున్నాం, సుప్రీంకోర్టుకి ఫస్ట్ ఉమెన్ జస్టిస్గా పనిచేసినటువంటి ఫాతిమా బీబీ గారికి ఇగో పద్మభూషణ్ అవార్డు అనేటువంటిది ప్రకటించడం జరిగిందిరా. ఇలా ప్రకటన అనేది మరణాంతరం జరిగింది. ఇగో ఈ ఫాతిమా బీబీ గారిది ఏ రాష్ట్రం రానంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకుంటారు. సో ఇలా ఇగో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఫాతిమా బీబీ ఇటీవల పద్మభూషణ్ అవార్డుకి పేరు ప్రకటించడం జరిగింది పద్మభూషణ్ అవార్డు కోసం. సో ఈ ఫాతిమా బీబీ గారి ప్రత్యేకత ఏంటి అని అంటారు, ఈమె సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి అని అంటున్నాం. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాతిమా బీబీ పేరు గుర్తుంచుకోండి, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మొత్తం ఈ మనకి ప్రకటించినటువంటి 132 పద్మ అవార్డ్స్కి సంబంధించి ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఒక్కసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం రా. రైట్, వెరీ ఇంపార్టెంట్ కూడా మాట్లాడి మళ్ళీ ప్రస్తుత అంశాన్ని కూడా మాట్లాడదాం. ఈ పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్థాపించడం జరిగిందిరా. పద్మ అవార్డ్స్ అనేవి ఇగో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 ముచ్చట్లు చెప్తా. ఎప్పుడు స్థాపించారు, వీటికి సంబంధించినటువంటి చారిత్రాత్మకత మాట్లాడదాం. రైట్, సో ఇలా క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏముండాలి అని అంటే 1952 జనవరి 2 అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. సో ఈ జనవరి 2న అప్పుడు ఉన్నటువంటి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఈ అవార్డ్స్ అనేవి స్థాపించబడ్డాయి. భారతరత్న కూడా సేమ్ డేట్లో స్థాపించబడింది. సో 1952 జనవరి 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనవరి 2 ఎవరి బర్త్డేనో తెలుసారా మీకు? శ్రీశ్రీ గారి బర్త్డే. సో ఇప్పుడు ఈ జనవరి 2నే పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటించారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోండి. రైట్, సో ఎప్పుడు స్థాపించబడ్డవి అని అంటే 1952 జనవరి 2 అని అంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి 2024 అంశాలను గురించి కాకుండా మిమ్మల్ని స్టార్టింగ్కి సంబంధించినటువంటి అంశాలను అడుగుతారా. పద్మ అవార్డ్స్ ఇటీవల ప్రకటించినారు. అయితే మొదటిసారి పద్మ అవార్డ్స్ ఏ రంగంలో అంటే ఏ విభాగాలలో పద్మవిభూషణ్లో, పద్మభూషణ్లో, పద్మశ్రీలో ఎన్ని అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది అని అంటారు. ఇక ఇలా క్వశ్చన్ అడిగితే మనం బేసిక్గా ఏం చేస్తామని అంటే ఇది ప్రిపరేషన్ అయి ఉండం కాబట్టి ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు. బట్ ఇప్పుడు మీరు 1952లో అవార్డు అనేది స్థాపించిన తర్వాత 1954 నుంచి అవార్డ్స్ ఇస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పద్మవిభూషణ్ అవార్డు ఎంతమందికి ప్రకటించడం జరిగింది అని అంటే సేమ్ 2024లోనే ఎలా అయితే ప్రకటించారో 5 మందికి ఫస్ట్ టైం 1954లో ఈ అవార్డ్స్ని అందజేసినప్పుడు 1952 తర్వాత ఈ అవార్డ్స్ని అందజేసిర్రా. సో అప్పుడు ఈ పద్మ విభూషణ్ అనేటువంటి 2వ అత్యున్నత పురస్కారం ఎంతమందికి అందజేయడం
విభూషణ్ను ఎంతమందికి అందజేశారు అని అంటే సేమ్ 5 మందికి ఈ అవార్డ్ని అందజేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఎంతమందికి ఈ అవార్డ్ని అందజేసినారు అని అంటున్నాం? 5 మందికి ఈ అవార్డ్ని అందజేసారు. మరి 5 మంది పేర్లు ఏమిటి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, ఒకటి సత్యేంద్రనాథ్ బోస్రా. ఎవరు అని అంటున్నాం? ఇగో ఈ పద్మ అవార్డ్స్ని 1954 గురించి చెప్తా ఉన్నా. సో ఇప్పుడు మొదటిసారి పద్మ విభూషణ్ అవార్డ్స్ పొందినటువంటి వారి వివరాలను అడిగితే 5 మందికి పద్మ విభూషణ్ ప్రకటించారు అని అంటున్నాం. ఒకవేళ 5 మంది గురించి అడిగితే జస్ట్ రిమెంబర్, గుర్తుంచుకోండి కొంచెం, అలా అడిగితే మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ పేరు ఏమని అంటున్నాం? సత్యేంద్రనాథ్ బోస్ అని అంటున్నాం రా. సత్యేంద్రనాథ్ బోస్ అని అంటున్నాం. ఇగో ఈ పేరుని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రెండవ పేరు ఏమంటున్నాము అని అంటే నందాలాల్ బోస్ అని అంటున్నాం. ఇగో ఈయన కూడా మొదటిసారి పద్మ విభూషణ్ తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ గారు రా. మూడవ వ్యక్తి ఎవరు అని అంటే జాకీర్ హుస్సేన్ గారు అని అంటున్నాం. ఇగో జాకీర్ హుస్సేన్ గారి పేరును కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. మిమ్మల్ని జీకే టచ్తో క్వశ్చన్ అడిగితే ఈ అంశాలు ఇంపార్టెంట్గా పరిగణించబడతాయి. నెక్స్ట్ సాహెబ్ గంగాధర్ ఖేర్ గారికి ఇవ్వడం జరిగిందిరా. ఎవరికి అని అంటున్నాం? సాహెబ్ గంగాధర్ ఖేర్. ఒక చిన్న చేంజ్ చెప్తా. సాహెబ్ గంగాధర్ ఖేర్. ఇక నెక్స్ట్ గంగాధర్ ఖేర్. మరొక వ్యక్తి 5 కాదురా 6 అని గుర్తుంచుకోండి. 6 మందికి రా. 6 మందికి మొదటిసారి పద్మ విభూషణ్ ఇచ్చిర్రు. సాహెబ్ గంగాధర్ ఖేర్ తర్వాత వికే కృష్ణ మీనన్ గారికి కూడా ఇవ్వడం జరిగిందిరా. వికే కృష్ణ మీనన్ గారికి ఇగో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 6th వన్ వచ్చి ఎవరు అని అంటే దోర్జీరా, జింగ్మీ దోర్జీ వాంగ్చుక్. 6th వన్ వచ్చి జింగ్మీ దోర్జ్ వాంగ్చుక్. ఇగో ఇలా ఈ 6గురికి అవార్డ్స్ని పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగిందిరా. మొదటిసారి 1954లో పద్మ విభూషణ్ ఇచ్చినది ఎవరు అని అంటే ఎంతమందికి అని అంటే 6 మందికి అని గుర్తుంచుకోండి. సత్యేంద్రనాథ్ బోస్, నందాలాల్ బోస్, జాకీర్ హుస్సేన్, సాహిబ్ గంగాధర్ ఖేర్, వికే కృష్ణ మీనన్, జింగ్మీ దోర్జ్ వాంగ్చుక్ అని అంటున్నాం. ఇగో ఇలా ఈ 6 మందికి మొదటిసారి దీన్ని ఇవ్వడం జరిగింది. ఏది అని అంటే పద్మ విభూషణ్ అవార్డు. ఇది భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం. ఓకే, మనం భారతరత్న 3కి ఇచ్చిర్రు అని చెప్పినాం. అది ఎవరికి అని అంటే రాజగోపాల్చారికి, సివి రామన్ గారికి, ఇలా 3కి భారతరత్న అవార్డు ఇచ్చిరని ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం. ఇగో పద్మ విభూషణ్ మొదటిసారి పొందినటువంటి వారు వీర్రా. మరి పద్మభూషణ్ అవార్డు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే జస్ట్ నెంబర్ గుర్తుంచుకోండి. పద్మభూషణ్ అనేటువంటి అవార్డుని మొత్తం ఎంతమందికి ఇవ్వడం జరిగింది? 3వ అత్యున్నత పురస్కారం 1954లో అంటే 23 మందికి ఇచ్చిరారా. సో పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఎంతమందికి ఇచ్చారు 1954లో అంటే 23 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 23 మందికి పద్మభూషణ్ ఇచ్చారు. మరి పద్మశ్రీ ఎంతమందికి ఇవ్వడం జరిగింది అని అంటే పద్మశ్రీ అనేది 17 మందికి ఇవ్వడం జరిగింది. ఇది స్టార్టింగ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మ విభూషణ్ వచ్చి 6 మందికి, పద్మభూషణ్ 23 మందికి, పద్మశ్రీ 17 మందికి అనౌన్స్ చేయడం జరిగింది అనేటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలను గుర్తుంచుకోండి. మిమ్మల్ని జీకే టచ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగినప్పుడు ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వద్దాం. రైట్, ఇక తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమాచారం మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే మొత్తం పద్మ అవార్డ్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు పద్మ అవార్డ్స్ ఎన్ని వచ్చినవి అని అడుగుతారా. సో మొత్తం ఫిగర్ అడిగితే మనం 103 పద్మ అవార్డ్స్, అవి పద్మశ్రీ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, ఇలా వచ్చినటువంటి మొత్తం అవార్డ్స్ సంఖ్య ఎంత అని అంటే
103 అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవార్డ్స్. మరి తెలంగాణకు ఇప్పటి వరకు 1952లో స్థాపించబడి 1954 నుంచి ఇస్తున్నటువంటి పద్మ అవార్డ్స్లో తెలంగాణకి వచ్చినటువంటి అవార్డ్స్ ఎన్ని అని అంటారా? వెరీ గుడ్, 168 అవార్డ్స్ అనేవి తెలంగాణకు వచ్చాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా గుర్తిస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోరా. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి పద్మవిభూషణ్ అనేటువంటి 2 అవార్డ్స్, ఒకటి చిరంజీవి గారికి, మరొకటి వెంకయ్య నాయుడు గారికి ఇచ్చినారు అని అన్నాం. వీరితో పాటు పద్మశ్రీ అవార్డు ఈసారి ఆంధ్రప్రదేశ్ అవార్డుకి 1 లభించిందిరా. వారు ఎవరు అని అంటే డి ఉమా మహేశ్వరి గారికి ఈ అవార్డు వచ్చింది అని గుర్తుంచుకోండిరా. సో పద్మశ్రీ 2024 డి ఉమా మహేశ్వరి గారికి రావడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 2024లో పద్మ అవార్డ్స్ పొందినటువంటి వారి పేర్లను గుర్తించండి అని అంటే 3 పేర్లను గుర్తించాలి. చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే ఉమా మహేశ్వరి గారు. సో ఇలా ఇగో ఈ 3 అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి పద్మశ్రీలు 5 మందికి దక్కినాయిరా. ఎంతమందికి అని అంటున్నాం? ఇగో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డ్స్ ఎంతమంది పొందినారు అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సినది 5 మంది అని చెప్పేసి చెప్పాలరా. ఆ 5 మంది పేర్లకి సంబంధించినటువంటి స్పష్టత కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకరు ఎవరు అని అంటే ఆనందచారి గారు రా. ఒకరు ఎవరు అని అంటున్నాం? ఆనందచారి గారు అని అంటున్నాం. ఒకరు ఆనందచారి గారు, రైట్, ఈ పేరుని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 2వ పేరు ఏమిటి సార్ అని అంటే ఆనందచారి గారి తర్వాత కొండప్పరా, దాసరి కొండప్ప, దాసరి కొండప్ప. ఇక నెక్స్ట్ మరొక పేరు ఏంటి అని అంటే సమ్మయ్య అని అంటున్నాం రా. గడ్డం సమ్మయ్య. 3 గడ్డం సమ్మయ్య. రైట్, సో ఈ పేరుని కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 4వ పేరు ఏమిటి అని అంటే కేతావత్ సోములాల్ రా. కేతావత్ సోములాల్, సోములాల్ అని అంటేను ఈ పేరును గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 5 ఎవరు అని అంటే విఠలాచారిరా. సో ఈ విఠలాచారి గారి పేరు కూడా గుర్తుంచుకోండి. విఠలాచార్యులు, విఠలాచార్యులు, చార్యులు. సో ఇలా ఇగో పద్మశ్రీ పొందినటువంటి వారా. ఇది పద్మ అవార్డ్స్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఒకవేళ తెలంగాణ నేపథ్యంలో క్వశ్చన్ అడిగితే ఈ తెలంగాణ అవార్డ్స్ నేపథ్యంలో పద్మశ్రీలు పొందిన వారు ఎవరు అని అంటే ఇగో వీరి పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగితే చిరంజీవి, వెంకయ్య నాయుడుతో పాటు ఉమామహేశ్వరి గారి పేరుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మొత్తం కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఇది పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే ఇవన్నీ కూడా మీరు ఆన్సర్గా చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నది యుఎన్డిపి రిపోర్ట్ రా. ఇగో యుఎన్డిపి అని అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రా. ఈ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సార్ ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి అని అంటే ఇది ఇచ్చిన రిపోర్ట్ ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ రిపోర్ట్ రా. సో అంటే బేసిక్గా రిపోర్ట్లో ఏ అంశాల గురించి మాట్లాడింది అని అంటే మహిళల రాజకీయ సాధికారత గురించి చెప్పిందిరా. ఎవరిని గురించి అని అంటున్నాం? మహిళల రాజకీయ సాధికారత. సో ఇప్పుడు మహిళల రాజకీయ సాధికారత గురించి ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. ఇందులో ఇండియా గురించి ఏం చెప్పింది అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రిపోర్ట్ అనేది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక దాని అనుబంధ సంస్థ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి ఎగ్జామ్లో దీనికి ప్రయారిటీ ఉంటుంది. ఇటీవల యుఎన్డిపి రిపోర్ట్ దేనికి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడింది అని అడుగుతారు. ఇది ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ ద్వారా ఓవరాల్గా వచ్చినటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడితే
ప్రపంచంలో ఇప్పటి వరకు 31 దేశాలకి సంబంధించి మహిళలు అత్యున్నత హోదాలను పొందారు అని చెప్పిందిరా. ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అని అంటే మొత్తం ప్రపంచంలో ఒకసారి వరల్డ్ రివ్యూ చూద్దాం. 31 దేశాల నుంచి మహిళలు అత్యున్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. UNDP 2023 రిపోర్ట్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది వస్తే మనం ఆన్సర్ అనేది చేయాలి. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యున్నత పదవులు రాజకీయ పరంగా ఏంటి అని అంటే అధ్యక్షుడు కావచ్చు, దెన్ లేదు అంటే ప్రెసిడెంట్ కావచ్చు, దెన్ లేదు అని అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఇలాంటి పోస్టులలో మొత్తం 31 దేశాలు 190 పైన ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో 31 దేశాలలో అత్యున్నత స్థానంలో మహిళలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్ట్ చెప్పేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక మంత్రులకి సంబంధించినటువంటి హోదాలను గురించి మాట్లాడాల్సి వస్తే మొత్తం 22.8% మంది మంత్రి బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతోందిరా. వెరీ ఇంపార్టెంట్, దీనిని కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే 13 దేశాలలో ప్రత్యేకంగా మంత్రివర్గంలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు అని చెప్పిందిరా. ఎన్ని దేశాలలో? 13 దేశాల్లో 50% కంటే ఎక్కువ ఎవరున్నారు అని చెప్పింది అని అంటే మహిళలు మంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి, మహిళలు మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చూడండి, మిమ్మల్ని UNDP రిపోర్ట్ ఇటీవల ప్రకటించినటువంటి అంశాలను పరిగణించండి అని క్వశ్చన్ అడిగి వరల్డ్ వైడ్గా అడిగితే ఒక 3 అంశాలను ప్రధానంగా చెప్పాలి. ప్రపంచంలో మొత్తం 31 దేశాల నుంచి మహిళలు అత్యున్నత స్థాయిలో రాజకీయాలలో కొనసాగుతున్నారు. అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, దాని లేదు అని అంటే ప్రెసిడెంట్ కావచ్చు. ఇక నెక్స్ట్ ఓవరాల్గా ప్రపంచంలో మహిళలకి సంబంధించి మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారి పర్సంటేజ్ ఎంత అంటే 22.8% అని అంటున్నాం. మళ్ళీ ఇందులో 13 దేశాలలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు చట్టసభలకి ఎంపికై మంత్రులుగా పనిచేస్తున్నారు అని చెప్పింది. బేసిక్గా మన దేశంలో 33% రిజర్వేషన్లకి సంబంధించి చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంటూ వస్తుండే. సో అయితే ఇక్కడ మహిళలకి సంబంధించి 13 దేశాలలో 50% కంటే పైన ఎక్కువ మంది ఇక్కడ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశం, ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని చెప్తే ఈ అంశాలు అనేవి ఇంపార్టెంట్గా పరిగణించబడతాయిరా. అయితే UNDP బేసిక్గా దేనికోసం పనిచేస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో పేదరికాన్ని తగ్గించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో UNDP అనేది కీలకంగా వర్క్ చేయడం జరుగుతుందిరా. అయితే ఈ UNDP అనేది ఇప్పుడు భారతదేశం గురించి ఏం చెప్పింది అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించి మనకి వరల్డ్ ఎకానమీ ఫోరం ద్వారా జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి ఒక నివేదిక వస్తుంది. ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత 2023కి సంబంధించి ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానం ఎంత? వెరీ గుడ్ రా, గుడ్ పార్టిసిపేషన్. సో ఇప్పుడు జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించి మొత్తం ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించి 2023 రిపోర్ట్ని పరిశీలిస్తే భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ మీరు చెప్పింది రైట్, 127. సో ఇప్పుడు జెండర్ గ్యాప్ ఇండెక్స్ను 2023ని గుర్తుంచుకోండి, 2024 అప్డేట్ అయ్యేంత వరకే 146 దేశాలలో జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి సర్వే జరిగితే ఇందులో 127 అనేటువంటి ర్యాంకు భారతదేశం పొందిందిరా. అయితే కంపేర్ టు అదర్ స్టేట్స్ అంటే అదర్ నేషన్స్కి సంబంధించి వేరే దేశాల కంట్రీస్కి సంబంధించి ఇక్కడ భారతదేశం ర్యాంక్ అనేది కొంచెం కాదు చాలా తక్కువగా ఉన్నట్లే, ఓకేనా. అయితే ఇప్పుడు ఇలాంటి భారతదేశంలో రిపోర్ట్స్కి సంబంధించి UNDP ఏం చెప్పింది అని క్వశ్చన్ అడుగుతారు.
ఇటీవల పొలిటికల్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అంశాలలో యుఎన్డిపి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశ స్థానం ఎంత అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుందిరా. సో భారతదేశానికి సంబంధించి 2019 లోక్సభ ఎన్నికలను పరిగణలోకి తీసుకున్నారా. అంటే రిపోర్టు 2023 అని అంటున్నాం కాబట్టి ఇక్కడ 2019కి సంబంధించినటువంటి ఎన్నికలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఏ ఎన్నికలు అని అంటున్నాం? ఈ లోక్సభ ఎన్నికలు. ఇక ఈ ఇయర్ మళ్ళీ లోక్సభకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం ఎంతమంది పోటీ చేసిరు మహిళలు అని అంటే 719 మంది పోటీ చేయడం జరిగిందిరా. ఇగో 2017 లోక్సభ ఎన్నికలకి సంబంధించి 719 మంది పోటీ చేయడం జరిగింది. ఎవరు వీరంతా అంటే మహిళలు అని అంటున్నాం. సో ఇలా వీరు పోటీ చేయడం జరిగింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? మహిళలకి సంబంధించి అని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. పోటీ చేసినటువంటి మహిళలు వీరంతా. ఇక వీరికి సంబంధించి మొత్తం వీరి శాతం ఎంత అని అంటే 9% రా. ఇలా పోటీ చేసినటువంటి ఈ మహిళలకి సంబంధించి మొత్తం 100% నుంచి పరిగణిస్తే వీరి శాతం ఎంత అనంటే 9%గా వీరి పర్సంటేజ్ ఉంది భారతదేశంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందిరా. అయితే ఇందులో ఈ 719 మందిలో విజయం సాధించింది ఎంతమంది అని అంటే 78% మందిరా. ఎంత శాతం మంది విజయం సాధించారు అని అంటే ఇగో విజయం సాధించినటువంటి వారు 78% మంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇలా 78% మంది విజయం సాధించడం ద్వారా లోక్సభలో వీరి పర్సంటేజ్ 2019 ఎన్నికల అనంతరం ఎంత సార్ అని అంటే 14.4% అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకేనా? ఎంత శాతము అని అంటున్నాం? 14.4%గా ఇగో వీరికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది డిసైడ్ కావడం జరిగింది. అయితే దక్షిణాసియాకి సంబంధించి ఆసియా కాంటినెంట్కి సంబంధించి దక్షిణాసియాకి సంబంధించినటువంటి మహిళల పర్సంటేజ్ పొలిటికల్గా ఎంత ఉండాలి అని చెప్పేసి సెట్ చేసింది ఎవరు అని అంటే ప్రపంచ బ్యాంక్ రా. ప్రపంచ బ్యాంక్ ఏం చేసింది అని అంటే దక్షిణాసియా ప్రాంతంలో మహిళలకి సంబంధించినటువంటి రాజకీయ నిష్పత్తి ఎంత ఉండాలి అని అంటే బేసిక్గా 18.9% ఉండాలి అని చెప్పిందిరా. సో ఇలా 18.9% ఏ ప్రాంతంలో పొలిటికల్గా మహిళల పర్సంటేజ్ కల్పించాలి అని అంటే దక్షిణాసియా ప్రాంతాలకి సంబంధించి ఇంత ఉండాలి అని చెప్పి సెట్ చేసింది ఎవరు? ప్రపంచ బ్యాంక్ సెట్ చేసిందిరా. ఇలా ప్రపంచ బ్యాంక్ సెట్ చేసినటువంటి రిపోర్టుకు తక్కువగా ఏది ఉంది అని అంటే ఈ 14.4% ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. అయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ప్రపంచ బ్యాంకు దక్షిణాసియాకి పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇచ్చిన టార్గెట్ ఎంత అని అంటారు? 18.9. బట్ భారత్కి సంబంధించినటువంటి ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని అడుగుతారు. సో ప్రపంచ బ్యాంక్ డిసైడ్ చేసినటువంటి టార్గెట్ ప్రకారం భారతదేశంలో పొలిటికల్ ఎంపవర్మెంట్ తక్కువగా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అది ఎంత అని అంటే ఇగో ఇది 14.4% అనేటువంటి అంశంగా గుర్తించాలి. సో ఇలా తక్కువగా ఉన్నది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ యుఎన్డిపికి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో ఇలా ఈ యుఎన్డిపి రిపోర్ట్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం ఉమెన్ ఎంపవర్మెంట్ పొలిటికల్గా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి ప్రయోజనాలను గుర్తించండి అని అంటారు. ఇటీవల ఈ అంశం మొత్తం కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగలే. పర్సంటేజెస్ ఇవంతా చికాకుగా ఉన్నాయని ఎగ్జామినర్కి పిచ్చిలేసింది. సో అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడుగుతాడు? ఇటీవల యుఎన్డిపి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎక్కడ కానీ ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ వలన కలిగేటువంటి లాభాలను గుర్తించండి అని అంటారు. అలా అంటే కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుందిరా. సో ఆ అంశాలకి సంబంధించి ఒకటి ఏమిటి అని అంటే మహిళల రాజకీయ సాధికారత వలన ప్రతిస్పందించేటువంటి లక్షణం పెరుగుతుంది అని చెప్పేసి యుఎన్డిపి చెప్తా ఉంది. మహిళలు పొలిటికల్గా ఉంటే ఏదైనా ఆపదని వస్తే చాలా ఈజీగా ప్రతిస్పందిస్తారు అని చెప్తా ఉంది. సో యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం ఇగో యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ప్రయోజనాలు ఏమిటి గుర్తించండి అని అడిగిర్రు అనుకోండి. ప్రయోజనాలను గుర్తించండి, రైట్?
సో ఇప్పుడు యుఎన్డిపికి సంబంధించినటువంటి ప్రయోజనాలను మనం గుర్తించాలి అని అంటే, ఒకటి ప్రతిస్పందన మహిళల దగ్గర బాగా ఉంటుంది అని చెప్పేసి యుఎన్డిపి గుర్తించిందిరా. పొలిటికల్గా ఏదైనా ఆపద వస్తే వీరు మేమున్నాము అని చెప్పేసి ముందుకు వస్తారు. ఇక రెండోది ఏంటిది, పారదర్శకత ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో రాజకీయ పారదర్శకత అనేది మహిళల ద్వారా పెరుగుతుంది అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే ఇక్కడ యుఎన్డిపి చెప్పడం జరుగుతూ ఉంది వారి రిపోర్ట్ ద్వారా. ఇక నెక్స్ట్, అంతర్యుద్ధాల లాంటి లక్షణాలు తగ్గుతాయి. రాజకీయాలలో మహిళలు ఉంటే ఈ మగాళ్ళు ఎక్కువగా అంతర్యుద్ధాలకు పాల్పడి రాజకీయానికి సంబంధించిన పవర్ కోసం యుద్ధం చేస్తూ ఉన్నారు. సో అలాంటి అంతర్యుద్ధాలు తగ్గుతవి అనేటువంటి అంశానికి కూడా యుఎన్డిపి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక మరొకటి ఏంటి సార్ అని అంటే, ఏదైతే రాజకీయ పరంగా జరిగేటువంటి హింస ఉంటుందో అది కూడా తగ్గుతుంది అని అంటున్నారు. సో 4వ అంశం, రాజకీయ హింస అనేది తగ్గుతుంది. సో ఇలా ఈ అంశానికి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి యుఎన్డిపి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలిరా. సో ఇవి ఈ మహిళలకి సంబంధించి యుఎన్డిపి పొలిటికల్ ఎంపవర్మెంట్ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించిన అంశాలు. యుఎన్డిపి రిపోర్ట్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం. సో ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏమిటి అని అంటే నాటోరా. సో ఈ నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అంటారు. ఇందులో సభ్య దేశాలు 31 ఉన్నాయి. సో మరి ఇటీవల ఈ నాటోలో ఎవరు ఎంటర్ అయ్యేందుకు ఎక్కడ ఏ చట్టసభ ఆమోదం తెలిపింది అని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రా. సో ఇప్పుడు మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడదాం రా. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ రా. దీని మీద ఎక్కడైనా క్వశ్చన్ వస్తుందో అని 3 రోజుల నుంచి చూస్తున్నా కానీ ఇంకా ఇవాళ చెప్పబుద్ధి అయింది చెప్తున్నా. ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అంశం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంటర్నేషనల్ అనే ఒక కరెంట్ అఫైర్స్ ఉంది కదా మనకి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. సో దీనినే నాటో అని అంటున్నాం. మీకు నటంకి అని ఒక సాంగ్ వచ్చింది ఈ మధ్యలో, తెలుసారా? సో ఈ నాటో ఎప్పుడు అని అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిందిరా. అయితే తర్వాత మాట్లాడదాం. సో ఈ నాటోకి సంబంధించి స్వీడన్ దేశం నాటోలో చేరొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎవరు అని అంటే ఇటీవల దీనికోసం ఎవరు ఆమోదం తెలిపారు అని అడుగుతారు. సో స్వీడన్ అనేటువంటి దేశం నాటోలో చేరవచ్చు అని ఆమోదం తెలిపినటువంటి దేశాలు ఏంది, దెన్ లేదు అని అంటే వ్యతిరేకించిన దేశాలు ఏంటి అని కూడా అడుగుతారు. ఇప్పుడు ఆమోదం తెలిపింది ఎవరంటే మీరు సింపుల్గా టర్కిష్ అని చెప్తారు. నో, నేనేమంటున్నా వ్యతిరేకించిన దేశాలే ఇది. స్వీడన్ అనేది నాటోలో చేరితే నువ్వు చేరొద్దు, నువ్వు అక్కడే దూరంగా ఉండు అని చెప్పేసి వ్యతిరేకించిన దేశాలు ఏమిటి? రైట్, వ్యతిరేకించిన దేశాలు ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. నాటోలో స్వీడన్ చేరకుండా వ్యతిరేకించిన దేశాలేమి? నాటోలో స్వీడన్ చేరకుండా వ్యతిరేకించినటువంటి దేశాలు ఏమిటి? నేనేం అడుగుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? మీకు వచ్చింది చెప్తే ఎట్లా? నేను అడిగే క్వశ్చన్ చెప్పారా, దానికి ఆన్సర్ ట్రై చేయండి. రైట్, ఇగో నాటోలో చేరాలి అని అంటే ఇగో ఇందులో 31 సభ్య దేశాలు ఉన్నాయిరా. ఈ 31 సభ్య దేశాలు ఏం చేయాలి అని అంటే ఇగో ఈ సభ్య దేశాలు ఎవరిని చేర్చుకోవాలి అనన్నా ఈ సభ్య దేశాలు ఆమోదం తెలిపితేనే వచ్చి ఇందులో చేరుతారు. అయితే ప్రస్తుతం స్వీడన్ చేరొచ్చు అని చెప్పేసి చెప్పింది ఎవరు అని అంటే టర్కీరా. ఇగో టర్కీ 2 ఏళ్ళుగా స్వీడన్ని ఇందులో చేరకుండా ఆపుతా ఉందిరా. 2 years నుంచి ఆపుతా ఉంది. ఈ స్వీడన్ చేరకుండా ఆపుతున్నది టర్కీ ఒక్కటేనా అంటే టర్కీతో పాటు మరొక దేశం కూడా ఉందిరా, అదే హంగేరీ. ఇగో ఈ ఇద్దరు కూడా ఏమంటున్నారు అని అంటే ఈ స్వీడన్ వాళ్ళు నాటోలో చేరడానికి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి లాస్ట్ 2 years నుంచి కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఇలా వ్యతిరేకిస్తే ఇప్పుడు ఈ వ్యతిరేకతకి కొంత టర్కీ కూల్ అయ్యి ఏం చేసింది అని అంటే స్వీడన్ చేరొచ్చు మా నాటో గ్రూప్లో అని చెప్పింది.
ఓకేనా. ఈ నాటో గ్రూప్ అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా లాంటి దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మన మీదకి ఎవడన్నా యుద్ధానికి వస్తే మనం అందరం కలిసి యుద్ధానికి వెళ్ళి వాడిని ఓడగొట్టాలి అని చెప్పేసి ఈ గ్రూప్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రష్యాకి వ్యతిరేకంగా ఈ గ్రూప్ అనేది ఫామ్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్ అనేటువంటిది కూడా నాటోలో చేరడానికి ప్రయత్నం చేసింది. కానీ ఉక్రెయిన్ రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో నాటో అనేటువంటిది కూడా ఈ ఉక్రెయిన్కి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అయితే ఇటీవల ఈ స్వీడన్ కంటే ముందు చేరినటువంటి కంట్రీ ఏమిటి అని అంటారు. నాటోలో స్వీడన్ కంటే ముందు చేరినటువంటి కంట్రీ ఏంటి అని అంటారు. ఓకేనా. ఇప్పుడు స్వీడన్ చేరేందుకు టర్కీ పర్మిషన్ ఇచ్చిందిరా. టర్కీకి ఇన్ని రోజులు కోపంగా ఉన్నది, ఇప్పుడు చల్లారింది. సో టర్కీ చేరొచ్చు అని చెప్పింది. బట్ స్వీడన్ కంటే ముందు నాటోలో చేరినటువంటి దేశం ఏది అని అడుగుతారు. ఇటీవల స్వీడన్ కంటే ముందు అంటే 2022లో ఎవరు చేరినారు అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి దేశం ఫిన్లాండ్ రా. ఇగో ఫిన్లాండ్ అనేటువంటి దేశం స్వీడన్ కంటే ముందు 2022లో నాటోలో చేరింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఏ ఇయర్లో అంటున్నాం? 2022లో నాటోలో చేరినటువంటి దేశం ఏంటి అని అంటే ఫిన్లాండ్. ఇగో ఈ అప్డేట్ ఉండాలి నీ దగ్గర, స్వీడన్ అనే అప్డేట్ ఉండాలి, వ్యతిరేకించినవి అని అంటే టర్కీను హంగేరీ అనేటువంటి అప్డేట్ ఉండాలి. ఇలా ఉంటే నాటోకి సంబంధించినటువంటి అంశాలు మనకు సరిపోతాయిరా. గదే హ్యాపీయెస్ట్గా ఉండేటువంటి ఫిన్లాండ్ నాటోలో చేరింది. రష్యా మళ్ళీ మమ్మల్ని ఇక్కడ టార్గెట్ చేస్తుందో ఈ రష్యాకి సరిహద్దు దేశాలన్నీ కూడా వెళ్ళి మమ్మల్ని మీరు చేర్చుకోండి భూ ఆక్రమణదారుడైనటువంటి రష్యా మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఇలా చేస్తాడు, యుద్ధం చేస్తాడు అని భయపడుతూ నాటోలో చేరుతా ఉన్నాయి. సో ఇలా ఇగో ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ రష్యా మనకు మంచి మిత్రదేశం రా, మనల్ని చాలా సందర్భాలలో ఆదుకున్నటువంటి దేశం చరిత్రపరంగా చూస్తే. ఓకేనా. సో అలా ఈ రష్యా విషయంలోనే ఇప్పుడు ఈ యూరప్కి సంబంధించినటువంటి దేశాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఇటీవల చేరిన దేశం ఏంటి అని అంటే చేరేందుకు అనుమతించినటువంటి అంగీకారం తెలిపినటువంటి దేశం ఏంటంటే టర్కీ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ టర్కీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక మనం మాట్లాడినాం కదా, బేసిక్గా వీళ్ళంతా ఏర్పడేది ఎందుకోసం అని అంటే రష్యాకు వ్యతిరేకంగా. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే నాటోకి సంబంధించిన ప్రధాన కార్యాలయం బెల్జియం దేశంలో ఉందిరా. ఏ దేశం అని అంటున్నావు? బెల్జియం దేశంలో బ్రిసెల్స్లో ఉంటుందిరా. బ్రిసెల్స్లో ఇగో దీని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఇదే ఈ నాటోకి సంబంధించినటువంటిది. సో ఇలా ఈ నాటో అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇది నాటోకి సంబంధించిన అంశం రా. ఫిన్లాండ్ది 2023 అని పెట్టుకుంటారా, 2022 కాదు, 2023లో చేరింది. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత బొగ్గు గ్యాసిఫికేషన్ గురించి మాట్లాడదాం రా. బొగ్గు గ్యాసిఫికేషన్ దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. బొగ్గు గ్యాసిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ని గుర్తించండి అని అంటే గ్యాసిఫికేషన్ మీద మీరు అప్డేట్ చెప్పాలి. సో ఇప్పుడు బొగ్గు గ్యాసిఫికేషన్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు గ్యాసిఫికేషన్ అంటే ఏంటిది, మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బొగ్గు గ్యాసిఫికేషన్కి ఎవరు ఆమోదం తెలిపినారు అని అంటే మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరా. కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. భారతదేశంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది ఎవరు అని అంటే క్యాబినెట్, కాబట్టి ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఏమని ఆమోదం తెలిపింది అని అంటే భారతదేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం 8,500 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పేసి చెప్పింది. ఎంత అని అంటున్నాం? 8,500 కోట్లు ఖర్చు చేసేందుకు ఎవరు ఆమోదం తెలిపారు అని అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు బొగ్గు గ్యాసిఫికేషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. బేసిక్గా ప్రస్తుతం బొగ్గును ఎలా వాడుతున్నాం మనం? థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి సుమారు 77% వరకు భారతదేశంలో విద్యుత్తును అందిస్తున్నటువంటిది థర్మల్ రా. సో ఈ థర్మల్కి బొగ్గుని ఏం చేస్తారు అని అంటే దాన్ని బాయిల్ చేసి వేడి చేసి బూడిదలాగా మార్చేటువంటి క్రమంలో మనకి పవర్ అనేది విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంది.
అయితే ఇప్పుడు గ్యాసిఫికేషన్ ప్రక్రియ అని అంటే క్లారిటీ ఉండాలి. బొగ్గు గ్యాసిఫికేషన్ అనగా ఏమి, ఇటీవల దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? వెరీ సింపుల్గా గుర్తుంచుకోండిరా. ఇప్పుడు బొగ్గు అనే దానిని మండించకుండా అంటే బూడిదలాగా మార్చకుండా రసాయన ప్రక్రియ ద్వారా. సో గ్యాసిఫికేషన్ అనగా ఏమిటి అని అంటే సింపుల్గా గుర్తుంచుకోండి. ఇగో రసాయన ప్రక్రియ ద్వారా బొగ్గుని ఏ విధంగా మారుస్తారు అని అంటే ఒకటి హైడ్రోజన్గా మారుస్తారు అని అంటున్నాం రా. ఏమంటున్నాం? హైడ్రోజన్గా మారుస్తారు. రెండు మోనోకార్బన్గా మారుస్తారు అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలరా. కార్బన్ మోనాక్సైడ్గా మారుస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. రసాయన ప్రక్రియ ద్వారా బొగ్గును హైడ్రోజన్గా కార్బన్ మోనాక్సైడ్గా మార్చేటువంటి ప్రక్రియనే బొగ్గుకి సంబంధించినటువంటి గ్యాసిఫికేషన్. ఓకే, ఇది క్లియర్. సో ఇలా ఈ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఏ విధంగా ఇది మారబోతున్నది అని అంటే ఏ విధంగా మారుతుంది అని అంటే ఒకటి హైడ్రోజన్, రెండు కార్బన్ మోనాక్సైడ్ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో ఇలాంటి వాటి మీద మీకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్గా జరిగినటువంటి గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 పేపర్స్ కానీ తీసి చెక్ చేయండి. మీకు ఆన్సర్స్ అనేవి చాలా క్లియర్గా అక్కడ కనబడతాయిరా. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి గ్యాసిఫికేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలురా. ప్రస్తుతం బొగ్గు ద్వారా ఏవైతే ఉత్పత్తులు వస్తున్నాయో విద్యుత్ కానీ ఇంకా ఇతర ఏ ఉత్పత్తులు వచ్చినా అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియలో పర్యావరణానికి హాని చేసేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించవచ్చు. ఇది భారతదేశంలో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భారతదేశం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, కేంద్ర క్యాబినెట్. సో ఇలా ఈ అంశం అనేది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం రా. అయితే దీనికి సంబంధించి దీనిని దేనికోసం ఉపయోగిస్తారు అని అంటారు? బొగ్గుకి సంబంధించినటువంటి గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ని కానీ తీసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. 8,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. బేసిక్గా దీన్ని దేనికోసం ఉపయోగిస్తారు అని చెప్పేసి అడుగుతారా. అలా అడిగితే మనం బేసిక్గా చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ ఏమిటి అని అంటే ఒకటి అమోనియం నైట్రేట్, అలాగే పేలుడు పదార్థాలతో పాటు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక 2030 నాటికి ఈ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా 100 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి గ్యాసిఫికేషన్ను టార్గెట్గా చేసిర్రా. ఎప్పటి వరకు? 2030 నాటికి మెట్రిక్ టన్స్ అనుకుంటా. సో ఇలా 100కి టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అనేటువంటి అంశాలలో మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏవైతే బొగ్గు నుంచి వచ్చేటువంటి సహజంగా బొగ్గును మండించడం ద్వారా బూడిద రూపంలో మారడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ గ్యాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక గ్యాసిఫికేషన్ ప్రక్రియలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తవి అని చెప్పేసి కూడా భావించడం జరుగుతుంది. సో ఇలా ఈ అంశం మనకు బొగ్గు గ్యాసిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ జోంబీ వైరస్ గురించి మాట్లాడదాం రా. ఏం వైరస్ అని అంటున్నాం? జోంబీ వైరస్ అప్డేట్స్ ఏమిటి గుర్తించండి అని అంటారు. జోంబీ వైరస్ అనేటువంటిది ఇటీవల దీనికి సంబంధించినటువంటి అంశాలు మీరు ఎక్కడైనా చూసారా? వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని చెప్పండి అని అంటారు. సో జోంబీ వైరస్ అనేది ముఖ్యంగా ఏదైతే పర్యావరణ పరిస్థితులు మారడం, మంచు అనేది చాలా త్వరగా కరిగిపోవడం, ఆ కరిగిపోయినటువంటి మంచులో ఎప్పుడో 48,500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది రా. ఇది
ఎలా అని అంటున్నాం 48,500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వైరస్లు మంచులో ఇప్పటి వరకు భద్రంగా ఉన్నాయిరా. సో ఇప్పుడు మంచులో ఉన్నటువంటి ఈ వైరస్లు మంచు కరగడం వలన ఏమవుతున్నది అని అంటే, కరగడం వలన ఈ వైరస్లు కాస్త బయటకు వస్తూ ఉన్నాయి. అలా వచ్చినటువంటి వైరస్ ఏంటి అని అంటే జోంబీ వైరస్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా జోంబీ వైరస్కి సంబంధించినటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. ఓకే, సో ఈ జోంబీ వైరస్ గురించి ఎక్కడైనా వస్తే జోంబీ వైరస్ అనేటువంటిది ఈ వైరస్ షాంపిల్ అనేటువంటివి ఎన్ని ఇయర్స్కి పూర్వంగా కనుగొనడం జరిగింది అని అంటే ఒక 48,500 సంవత్సరాల క్రితం పూర్వంగా కనుగొనడం జరిగింది. వీటికి సంబంధించి మంచులో చాలా భద్రంగా ఉన్నాయి. ఇవి ఏకకణ వైరస్లు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మంచు కరిగిపోవడం వలన ఈ వైరస్లు బయటకు వస్తూ ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి అంశంని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ మనం ఆపరేషన్ సర్వశక్తి గురించి మాట్లాడదాం రా. ఏ టాపిక్ అని అంటున్నాం? ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటిది ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని అంటారా? ఆపరేషన్ సర్వశక్తి ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు. సర్వశక్తి ఎక్కడ ప్రారంభించారు? మీరు ఆన్సర్ని పోస్ట్ చేయాలి త్వరగా. నదుల మధ్యన ఇది విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది ఫీర్ పంజల్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం రా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీర్ పంజల్ శ్రేణులు ఎక్కడ విస్తరించి ఉన్నాయి అని అంటే జమ్మూ కాశ్మీర్, హిమాలయాస్. ఇవి లెస్సర్ హిమాలయాలలో ఉన్నాయి. ఏ నదుల మధ్యన? బియాస్, కిషన్ గంగా నదుల మధ్యన ఉన్నవి అనేటువంటి అంశాలలో మీరు పక్కాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. వీటికి సంబంధించి మీరు ఈ అంశాన్ని అప్డేట్ చేసుకుంటారా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మీ అందరికీ తెలిసినదే, ఇప్పుడు మీరే చెప్తారు చూడండి క్లాస్. టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడింది కదరా. టీఎస్పీఎస్సీ బోర్డు ఎంతమంది సభ్యులతో ఏర్పడింది అని చెప్పేసి మీకు టీఎస్పీఎస్సీ వాళ్ళే క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఏం చెప్తారు? క్వశ్చన్ క్రిటికల్గా ఉందా? అంత రాంగ్ ఆన్సర్ మీరు చేసేది. వెరీ గుడ్ నాని, గట్లా చెప్పాలి. 1+4 ఇగో టీఎస్పీఎస్సీ ఎంతమంది సభ్యులతో ఏర్పడింది అని అంటే 1+4 రా, రైట్. సో 1+4తో అంటే మొత్తం 5 మెంబర్స్తో టీఎస్పీఎస్సీ అనేది సెటప్ కావడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే 5 మందితోటి టీఎస్పీఎస్సీ ఏర్పాటైంది. ఈ ఏర్పాటైనటువంటి టీఎస్పీఎస్సీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించబోతున్నారు అని అంటే, ఇక మీరు జనార్దన్ రెడ్డి గారి పేరును మర్చిపోండి, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి పేరు గుర్తుంచుకోండి. మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరించబోతా ఉన్నారు. సో ఈ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, రైట్. గుర్తుంటుంది కదా, రెగ్యులర్గా మనం వాళ్ళ గురించే వింటాం కాబట్టి 100% గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు అని అంటే అనిత రాజేందర్ రావు, మరొకరు వచ్చి రామ్మోహన్ రావు, మరొకరు వచ్చి పాల్వాయి రజనీ గారు, అలాగే మరొకరు వచ్చి అమీరుల్లా ఖాన్ గారు, నెక్స్ట్ నర్రి యాదయ్య, ఇదేదో ఉందిగా, రైట్. సో ఇలా ఇగో వీరంతా కూడా సభ్యులుగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బాధ్యతలను చేపట్టినటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేసినారు అని అంటారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రసన్న బాలచంద్ర ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ మరొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టుకి ఒక న్యాయమూర్తి వచ్చిండ్రా. ఇటీవల కొత్తగా న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి వీరినే మనం జస్టిస్ అని అంటాం రా. సో ఇప్పుడు ఈ న్యాయమూర్తిగా ఎవరు ఎంపికైనారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ప్రసన్న బాలకృష్ణ గారు ఇగో కొత్తగా సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఎంపిక అవ్వడం జరిగిందిరా. సో వీరితో ఎవరు అని అంటే డివై చంద్రచూడ్ గారు ఉన్నారు కదా, ఈయనే కదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే ఈ 2024లో సుప్రీంకోర్టుకు మొత్తం 4 మంది న్యాయమూర్తులు పదవీ విరమణ పొందుతూ ఉన్నారా.
లాస్ట్కి ఎవరు పొందుతూ ఉన్నారు అని అంటే డివై చంద్రచూడ్ గారు నవంబర్లో పదవి విరమణ పొందుతారు. ఇలా పదవి విరమణ పొందుతున్న కొద్దీ వీరికి సంబంధించినటువంటి పోస్టులకి కొలీజియం ద్వారా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో అయితే ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రస్తుతం ఫుల్ బెంచ్ అంటే న్యాయమూర్తుల సంఖ్య మొత్తం ఉందా లేదా అని అడిగితే మొత్తం ఉంది అని చెప్పండిరా. మొత్తం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు లేదా జస్టిసెస్ ఉన్నారు అని గుర్తుంచుకోండి. న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఎంత అని అడుగుతారు. సో ఇటీవల జనవరిలో ఎవరు కొత్తగా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినారు అని అడుగుతారు. ఇలా అడిగితే ఇగో ఈ బాలకృష్ణ గారి పేరుని గుర్తుంచుకోండి. మొత్తం జస్టిసెస్ సుప్రీంకోర్టుకి సంబంధించి 34 మంది ఉన్నారు. ఇలా ఉండడం అనేది ఫుల్ రా అంటే కావాల్సినటువంటి వారు అనుకున్నటువంటి న్యాయమూర్తులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి రా. అరే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం రా. ఇంకొకటి, ఇటీవల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి ఎవరికి తెలంగాణ నుంచి అవార్డు వచ్చింది అని అంటారా. సో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరిగింది. ఇది జనవరి 25. ఇలా జరిగినటువంటి ఈ ఓటర్స్ డేలో ఓట్స్కి సంబంధించి యువతను ఎక్కువగా ప్రోత్సహించి ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగేలా చూడడం, ప్రాపర్గా వర్క్ చేసినందుకు గాను ఎవరిని ఎంపిక చేసి అవార్డు ఇచ్చారు రాష్ట్రపతి చేత అనంటే సర్ఫరాజ్ గారు అని గుర్తుంచుకోండి రా. సో ఇగో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అవార్డు పొందినటువంటి తెలంగాణకి సంబంధించిన ఎన్నికల ఆఫీసర్ ఎవరు అని అంటే సర్ఫరాజ్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. నాకు సర్ఫరాజ్ వింటే ఇంకో అంశం గుర్తొచ్చింది. ఆపరేషన్ సర్వశక్తి గురించి మాట్లాడినాం కదా, ఇప్పుడు సేమ్ ఇలాంటి ఆపరేషనే ఇంతకుముందు ఎప్పుడు జరిగింది అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది 2003 సంవత్సరం రా. ఫీర్ పంజల్లో ఇప్పుడు ఎలాగైతే సైన్యాన్ని మోహరించి ఉగ్రవాదులను ఏరుతా ఉన్నారో అలాగనే ఇలా ఈ ఆపరేషన్ సర్వశక్తి అనేది ప్రస్తుతం 2024లో జరుగుతున్నది. సో ఆపరేషన్ సర్వ వినాష్ ఎప్పుడు జరిగింది అని అంటే 2003. ఇగో ఆపరేషన్ సర్వ వినాష్ అని గుర్తుంచుకోండి. ఆపరేషన్ సర్వ వినాష్ గురించి వస్తే కూడా ఇది కూడా సర్వ వినాష్. సో ఇది కూడా పీర్ పంజల్కి సంబంధించినటువంటి అంశమే. ఇది 2003లో వచ్చింది. 2024లో ఆపరేషన్ సర్వశక్తి వచ్చింది. ఆపరేషన్ సర్వ వినాష్, ఆపరేషన్ సర్వశక్తి, అలాగే అవార్డు పొందినటువంటి సర్ఫరాజ్ ఈరోజు క్లాస్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్.